1 to 1.5. Today, I would like to discuss the second BSc BCom BA groups, fourth semester analytical skills. అనలిటికల్ స్కిల్స్ లో మనం ఆల్రెడీ యూనిట్ 3 స్టార్ట్ చేసాం. యూనిట్ 3 లో కొన్ని టాపిక్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఈ యూనిట్ 3 లో మనకి క్యాలెండర్స్ గురించి ఈ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకు క్యాలెండర్స్ గురించి మనం తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజు వచ్చిందో అంటే మనకి డే తెలియకుండా, లేకపోతే ఇయర్ తెలిసి మనకి డే తెలియదు, అప్పుడు మనం ఏ డే అనేది చెప్పొచ్చు. లేకపోతే మీ బర్త్డే మీ మమ్మీ గారు ఈ డేట్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 అక్టోబర్ 2001లో బాండ్ను పుట్టవరా అని చెప్తారు. కానీ మనకేం తెలియదు, ఏ డేయో తెలియదు. అంటే మండేయా, ట్యూస్డేయా, వెన్స్డేయా, థర్స్డేయా, ఫ్రైడేయా, ఇది మనకి తెలియదు. సో వీటిని వీటిని తెలుసుకోవడం కోసం ఈజీగా యాజ్ వెల్ యాజ్ కొన్ని అంటే మనం తెలుసుకోవడం కోసం ఈ క్యాలెండర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ సింపులెస్ట్ టాపిక్ ఇన్ దిస్ యూనిట్. ఇందులో నుంచి మనకి 1 మార్క్ అనేది వస్తుంది సెమ్ ఎగ్జామ్లో. సో బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అనేది వస్తే ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా మనం క్లియర్ చేయగలుగుతాం, సాల్వ్ చేయగలుగుతాం. సో మన క్యాలెండర్లో ఫోర్మోస్ట్గా ఏముంటుంది, క్యాలెండర్లో మనకి వీక్ ఉంటుంది, అంటే డే గురించి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ గురించి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వీక్ గురించి మాట్లాడుకుంటాం. వీక్ అంటే 1 వీక్ అంటే వారం కదా. 1 వీక్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. ఎన్ని డేస్ అండి? 7 డేస్ ఉంటాయి కదా రోజులు. నెక్స్ట్ 1 ఇయర్కి మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ అనేది ఉంటుంది. ఎప్పుడు 365 డేస్ ఉంటాయంటే ఆడ్ ఇయర్లో మనకి 365 డేస్ ఉంటాయి. లీప్ ఇయర్ అయితే 366 డేస్ అనేది ఉంటాయి. ఆడ్ ఇయర్లోనైతే మనకి 365 డేస్ ఉంటాయి, అంటే 52 వీక్స్ ఉంటాయి, ప్లస్ 1 ఆడ్ డే ఉంటుంది. మేడం 52 వీక్స్ అని ఎలా చెప్తున్నారు మేడం అని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 365 డేస్ మనకి 7 డేస్ని 1 వీక్ అంటాం కదా. సో మనకి వీక్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 7 చేయండి. 7 చేస్తే నాకు ఎంత వస్తుంది? 365 డివైడెడ్ బై 7 52. నెక్స్ట్ 150 అంటే 7 2 41. సో ఇక్కడ నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఆ 1 నేను ఏమనుకుంటానంటే ఆడ్ డే అనుకుంటాను. మనకి 52 అనేది ఏంటి? వీక్స్. ఎందుకు? 7తో డివైడ్ చేసాం కాబట్టి అవి వీక్స్. అర్థమైందండి ఎలా వచ్చిందో? దీన్ని అంటే 365 డేస్ని నేను 7తో డివైడ్ చేస్తే ఎన్ని వీక్స్ ఉంటాయో తెలుస్తుంది. అందులో ఉన్న రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆడ్ డే కింద పిలుస్తాము. సో అలాగే లీప్ ఇయర్ అంటే ఏంటి? ఎవ్రీ 4 ఇయర్స్కి మనకి 366 డేస్ అనేది వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే లీప్ ఇయర్ అని పిలుస్తాము. లీప్ ఇయర్ అని పిలుస్తాం. లీప్ ఇయర్ అంటే మనకి 360 డేస్ ఉంటాయి. సో దీన్ని కూడా నాకు వీక్స్గా ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని 7తో డివైడ్ చేస్తే నాకు 52 వీక్స్ వస్తాయి, ప్లస్ 2 ఆడ్ డేస్ అనేది వస్తుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే కోడ్స్ అనేది కావాలి. సో ఆ కోడ్స్ని కూడా నేర్చుకుందాం. ఫస్ట్ బేస్ కోడ్ ఇంపార్టెంట్ అండి. ఇవి తెలియకుండా మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయలేము. బేస్ కోడ్ ఫస్ట్ మనకి ఏమొస్తుంది? సండే, మండే,
ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో మనం జీరోతో స్టార్ట్ చేస్తాం. అంటే సండేకి కోడ్ ఎంతంటే 0, మండేకి 1, నెక్స్ట్ ట్యూస్డేకి 2, వెన్స్డేకి 3, థర్స్డేకి 4, ఫ్రైడేకి 5, నెక్స్ట్ సాటర్డేకి 6. మనం ఎలా చెప్పుకుంటాం? సండే ఏమో ఫస్ట్ రోజు అని, మండే ఏమో 2 అని, అలాగా 7 డేస్ కౌంట్ చేసుకుంటాం. కానీ క్యాలెండర్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సండేస్ నుంచి సాటర్డేస్ వరకు ఎలా తీసుకుంటామంటే నెంబర్స్ 0 నుంచి 6 వరకు తీసుకుంటాం. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు 0 నుంచి 1, 6 కాకుండా 1 నుంచి 7 తీసుకున్నారనుకోండి, మనకి మిస్టేక్స్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకనే ఈ డేస్ కోడ్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డే తర్వాత మంత్ కోడ్స్, డేస్ కోడ్. నెక్స్ట్ మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ కదా. ఫస్ట్ మంత్ జాన్, తర్వాత ఫిబ్రవరి, నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్, మే, నెక్స్ట్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అలాగే లాస్ట్ డిసెంబర్. సో మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి? మొత్తం 12 మంత్స్ అనేది మనకి ఉంటాయి. సో దానికోసం నేను ఫస్ట్ ఆ 12 మంత్స్ నేమ్స్ రాశాను. ఇప్పుడు వాటి కోడ్స్ చూద్దాం. కోడ్స్ ఏంటంటే 0, 3, 3, 6, 1, 4, నెక్స్ట్ 6, 2, 5, నెక్స్ట్ 0, 3, 5. సో ఈ కోడ్స్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కోడ్స్ గుర్తుపెట్టుకోకుండా మనం ప్రాబ్లమ్స్ చేయలేము. మీ డేస్ది కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి, అలాగే మంత్స్ కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి జనవరి కోడ్ ఏంటి? 0, ఫిబ్రవరి కోడ్ ఏంటి? 3, అలాగే మార్చ్ కోడ్ ఏంటి? 3, నెక్స్ట్ జనవరి కోడ్ 0, ఫిబ్రవరి కోడ్ 3, మార్చ్ కోడ్ 3, అలాగే ఏప్రిల్ కోడ్ 6, మే కోడ్ 1, జూన్ కోడ్ 4, జూలై కోడ్ 6, ఆగస్ట్ కోడ్ 2, నెక్స్ట్ సెప్టెంబర్ కోడ్ 5, అలాగే అక్టోబర్ కోడ్ 0, నెక్స్ట్ నవంబర్ కోడ్ 3, అలాగే డిసెంబర్ కోడ్ 5. సో మీరు ఈ నెంబర్స్ అనేది కొంచెం డిఫరెంట్ కానీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ 3, 0, 3, 3. లాస్ట్ 3 ఏంటండి? 0, 3, 5. ఏంటి? అక్కడ ఫస్ట్ ఏమో 0, 3, 3, ఇక్కడ 0, 3, 5. అంటే ఇక్కడ 5 ఒకటే చేంజ్ అవుతుంది. అక్కడ 3 వస్తే ఇక్కడ 5 వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ 3 కంపేర్ చేస్తే ఏప్రిల్ దగ్గర 6, మే దగ్గర 1, 4. ఇక్కడ చూస్తే జూలై నుంచి మళ్ళీ 6 స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ 1 వచ్చిన తర్వాత ఇక్కడ 2 వస్తుంది, 4 వచ్చిన తర్వాత ఇక్కడ 5 వస్తుంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ముందు రఫ్ వర్క్ పక్కన రాసేసుకోండి కోడ్స్ గుర్తుపెట్టుకోవడం కోసం. నెక్స్ట్ ఇయర్స్ కోడ్ చూద్దాం. ఇయర్స్ కోడ్ 1600 నుంచి
79 వరకు నాకు కోడ్ ఏంటంటే 6. నెక్స్ట్ 700 నుంచి 1799 వరకు నా కోడ్ 4. నెక్స్ట్ 800 నుంచి 99 వరకు నాకు కోడ్ 2 అవుతుంది. నెక్స్ట్ 1900 నుంచి 1999 వరకు నాకు ఏమవుతుందంటే కోడ్ 0 అవుతుంది. నెక్స్ట్ 2000 నుంచి 2099 వరకు నాకు ఏమవుతుంది 0 అవుతుంది. అలాగే 2001 నుంచి నాకు 2000 199 వరకు నాకు కోడ్ అనేది 4 అవుతుంది. అలాగే 2000 22 అనేది 2000 నెక్స్ట్ 2003 నుంచి 99 వరకు నాకు 0 అవుతుంది కోడ్. సో ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ 4 సెంచరీకి మనకి సేమ్ రిపీట్ అవుతుంది. అంటే 16 నుంచి 6 4 2 0 మళ్ళీ అదే రిపీట్ అవుతుంది 6 4 2 0. సో ఈ కోడ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 16 100 నుంచి తీసుకున్నాం కాబట్టి 16 ఇక్కడ చూడండి 16 17 18 19 20 21 22 23 అర్థమైందండి. సో ఇలాగా అంటే 100 ఇయర్స్ కాబట్టి 1600 టు 1690 వరకు మనకి కోడ్ ఏమవుతుంది 6 అనేది అవుతుంది. నెక్స్ట్ 1700 నుంచి 1719 వరకు మనకి కోడ్ అనేది 4 అవుతుంది. నెక్స్ట్ 1800 నుంచి 1880 వరకు 1919 వరకు మనకి కోడ్ 2 అవుతుంది. నెక్స్ట్ 1900 నుంచి 1919 వరకు మనకి కోడ్ అనేది 0 అవుతుంది. సేమ్ 2000 నుంచి 2003 వరకు సేమ్ అవే రిపీట్ అవుతూ వస్తాయి కోడ్స్ అనేది. సో ఈ కోడ్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు వీటి మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఇవి కోడ్స్ ఫర్దర్గా అసలు మన ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. కానీ ఈజీగా షార్ట్ కట్గా ఎలా చేయాలో ఆ ఇంపార్టెంట్ నోట్స్ కూడా మీకు చెప్తాను. అవి కూడా నోట్ చేసుకుంది కదా. సో మనకి షార్ట్ కట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. సో మీ యొక్క డే ఏంటో చెప్పడానికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కొన్ని స్టెప్స్. ఆ స్టెప్స్ ఏంటో చూడండి. ఏంటి ఫస్ట్ పాయింట్ లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ ఏ ఇయర్. అంటే ఇయర్లో ఇచ్చిన లాస్ట్ 2 డిజిట్స్ మనం తీసుకోవాలి. ఎందుకు మేడం తీసుకోవాలి, ఎందుకు మేడం ఫైండ్ అవుట్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. మనం ప్రీవియస్ అంటే ముందు చెప్పుకున్నాం ఏంటి ఆడ్ ఇయర్ ఒకటి ఉంటుంది, లీప్ ఇయర్ ఒకటి ఉంటుంది. ఆడ్ ఇయర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆడ్ ఇయర్లో మనకి 365 డేస్ ప్లస్ 1 ఆడ్ డే ఉంటుంది. లీప్ ఇయర్లో అయితే 366 డేస్ ఉంటుంది. అంటే మనకి 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే. నెక్స్ట్ ఇందులో 52 వీక్స్ ఉంటే 2 ఆడ్ డేస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఎందుకు ఇది ఫైండ్ అవుట్ చేయాలి మేడం లీప్ ఇయరా ఆడ్ ఇయరా అంటే మనకి డేస్ అనేది
వన్ డే ఆడ్ డే వస్తుందా లేకపోతే 2 ఆడ్ డేస్ వస్తున్నాయా దానికోసం మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేయాలి. అంటే లీప్ ఇయరా కాదా అది తెలుసుకోవడానికి 4తో డివైడ్ చేయాలి. మీకు ముందు క్లాస్లో చెప్పాను కదా డివిజిబిలిటీ రూల్స్ చెప్పినప్పుడు 4 యొక్క రూల్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4తో డివైడ్ అయితే మొత్తం ఆ యొక్క వాల్యూ అంతా 4తో డివైడ్ అవుతుందని ప్రీవియస్ లెక్చర్లో మీకు చెప్పడం జరిగింది. సో ఇది 4తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్. దానికోసమే ఫస్ట్ పాయింట్ 4తో డివైడ్ చేయండి. 47 డివైడెడ్ బై 4 4 1 నెక్స్ట్ 4 7 4 3 అంటే నాకు ఎంత వచ్చింది ఇక్కడ రిమైండర్ అనేది 3 వచ్చింది. సో ఇదేంటి నాకు ఆడ్ డే అంటే ఫస్ట్ 47 అనేది వేసుకోండి. 47 11 మనకి షెడ్లో ఎంత వచ్చింది 3 11 వచ్చింది కాబట్టి 11 వేసుకోండి. నెక్స్ట్ కోఫిషియంట్ ఎంతో చూడండి. కోఫిషియంట్ ఎంత ఉంది మనకి 11 ఉంది. నెక్స్ట్ పాయింట్ కోఫిషియంట్ 1 డివైడింగ్ అబౌవ్ ద బై 4 మనకి కోఫిషియంట్ ఎంత వచ్చింది కోఫిషియంట్ 11 కదా దీన్ని కోఫిషియంట్ అంటాం. దీన్ని ఏమంటాం రిమైండర్ అంటాం. దీన్ని ఏమంటాం డివిజర్ అంటాం. సో మనకి 11 వచ్చింది. 11 వచ్చిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి డే ఇన్ ఏ గివెన్ డేట్. డే ఎంతండి మనకి 26. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి డిజిట్ ఆఫ్ ద మంత్ యొక్క డిజిట్ ఏంటి కోడ్ అంటే కోడ్ ఎంత మనకి జనవరిది 0 కదా 0 వేసుకోండి. నెక్స్ట్ 1947 కి కోడ్ ఎంత అంటే మనకి కోడ్స్ రాసాం కదా ప్రీవియస్లో అంటే 0 నుంచి మనకి 1919 వరకు కోడ్ అనేది ఎంత ఉంటుంది 0. సో ఆ 0ని ఇప్పుడు మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనకి టోటల్ ఎంత వస్తుంది వాల్యూ. నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ పాయింట్ డిజిట్ ఆఫ్ ద ఇయర్ అంటే 5 పాయింట్స్ వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మనం లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద ఇయర్ అంటే మనకి ఎంత వచ్చింది 47 ప్లస్ 11 ప్లస్ 26 ప్లస్ 0 ప్లస్ 0. సో మనకి ఎంత వాల్యూ వస్తుంది 47కి 11 26 యాడ్ చేయండి మొత్తం 7 14 1 6 8 84 అనేది మనకి వచ్చింది. సో 84ని మనం ఇప్పుడు దేంతో డివైడ్ చేయాలంటే 7తో డివైడ్ చేయాలి. మనకి ఏ డేటో తెలియాలి కాబట్టి అంటే రోజు ఏ డేయో తెలియాలి కాబట్టి మనం 7తో డివైడ్ చేస్తాం. మనకి ఎంత వచ్చింది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే 84 అనేది వచ్చింది. 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే 114 అంటే 2. మనకి రిమైండర్ ఎంత వచ్చింది 0 అనేది వచ్చింది. సో 0 అంటే కోడ్ ఎంత మనకి విచ్ ఈస్ సండే. సో ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. మనకి ఎప్పుడు ఈజీ అవుతుందంటే కోడ్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ కోడ్స్ వస్తేనే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఫస్ట్ మనకి ఒక డేట్ ఇచ్చారు ఏంటి 26th Jan 1947 అనే ఒక డేట్ ఇచ్చారు. ఆ 26th అనేది ఏ రోజు వచ్చిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ అవుట్ చేయమంటే నేను ఎలా చేశానంటే ఎలా ఇచ్చినా కానీ మనకి 5 పాయింట్స్ మీకు మైండ్లో ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఏం చెప్పారు ఫస్ట్ పాయింట్ లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ ద ఇయర్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్
వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి కోఫిషియంట్ అంటే కోఫిషియంట్ ఏంటి 47ని మనం డివైడ్ చేయగా వచ్చిన కోఫిషియంట్ దేంతో డివైడ్ చేయాలి 4తో. 4 అంటే ఎందుకంటే లీప్ ఇయరా లేకపోతే ఆడ్ ఇయరా తెలుసుకోవడానికి 4తో డివైడ్ చేశాను నేను. సో చేస్తే మనకి కోఫిషియంట్ కావాలన్నారు కదా, కోఫిషియంట్ ఎంత వచ్చింది మనకి 11 వచ్చింది. ఆ 11ని నేను యాడ్ చేశాను. నెక్స్ట్ ప్లస్ 26 ప్లస్ 26 ఏంటి డే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి డే ఇన్ ద గివెన్ డేట్ అంటే ఇచ్చిన దాంట్లో డే. డే అంటే 26 కదా, 26ని యాడ్ చేశాను. ప్లస్ 0 అంటే మంత్ కోడ్. మంత్ కోడ్ ఏంటి మనకి 0 కదా జనవరికి. నెక్స్ట్ 1947కి కోడ్ ఎంత మనకి 0. సో వీటన్నిటిని యాడ్ చేస్తే నాకు 84 వచ్చింది. 84 వచ్చిన తర్వాత 7తో ఎందుకు డివైడ్ చేసాం, ఆ డే ఏంటో తెలియాలి కాబట్టి 7తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఏదైతే వస్తుందో అదే మీ ఆన్సర్. అదే ఆ రిమైండర్ యొక్క కోడ్కి ఏదో ఉంటుంది కదా 0 అంటే మనకి సండే. సో సండే ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 17 June 1998. నెక్స్ట్ ప్రాబ్లం 28th May 2016. నెక్స్ట్ సో ఈ 2 ప్రాబ్లమ్స్ని ఒకసారి చెక్ చేద్దాం. వాట్ డే అని అడిగారండి క్వశ్చన్. వాట్ ఈస్ ద డే. సో దీన్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ దాని యొక్క సొల్యూషన్, ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది. ఫస్ట్ ఏం చెప్పాను, లాస్ట్ 2 డిజిట్స్ని వేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్గా. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ యొక్క లాస్ట్ డిజిట్ని మనం ఎలా చేయాలి 4తో డివైడ్ చేయాలి కదా, 4తో డివైడ్ చేయండి. 8 18 16. ఇంకా మనకి ఎంత ఉంది రిమైండర్ 4 ఉంది. కానీ మనం ఇక్కడ కోఫిషియంట్ ఎంత తీసుకోవాలి కదా, కోఫిషియంట్ ఎంత మనకి 24. నెక్స్ట్ ఏం చేయాలి డే ఇన్ ద గివెన్ డేట్. డే ఎంత 17 ప్లస్ జూన్ కోడ్ ఎంత మనకి, జూన్ కోడ్ ఎంత అండి 4. నెక్స్ట్ ఏం చేయాలి ఇయర్ కోడ్. ఇయర్ కోడ్ అంటే 1900 నుంచి 1999 వరకు మనకి ఏంటి కోడ్ 0 కాబట్టి 0 ప్లస్ 0. సో వీటన్నిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందో చూడండి. 98 ప్లస్ 28 ప్లస్ 17 16 3 2 నెక్స్ట్ 10 14. నాకు ఎంత వచ్చింది 144 అనేది వచ్చింది. 143 అనేది వచ్చింది. సో 143 వచ్చిన తర్వాత దీన్ని దేంతో డివైడ్ చేయాలి 7తో, ఎందుకంటే మనకి డే కావాలి కదా. 7తో డివైడ్ చేస్తే 2 14 ఇంకా 3 అంటే మనకి ఎంత వచ్చింది కోఎఫిషియంట్ 3 అనేది వచ్చింది. మనకి సండే అయితే 0, మండే అయితే 1, ట్యూస్డే అయితే 2, వెడ్నెస్డే అయితే 3,
ఇక్కడ 3 కదా, సో మన ఆన్సర్ ఏమవుతుంది? ద డే ఈజ్ వెడ్నెస్డే. ఏమవుతుంది? 17th June 1998 అంటే వెడ్నెస్డే. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. సేమ్ యాజ్ దిస్ ప్యాటర్న్. ఫస్ట్ ఏం చేయాలి మనం? లాస్ట్ 06 తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ కోఎఫిషియంట్ అంటే 6ని 4తో డివైడ్ చేయాలి. 6ని 4తో డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 1 2 అంటే 1 కదా. 1 ప్లస్ నెక్స్ట్ ఇచ్చిన డేట్ 28 ప్లస్ మే యొక్క కోడ్ ఎంత? ఏప్రిల్ అంటే 6 1 కదా. మే కోడ్ ఎస్ కరెక్ట్. మే కోడ్ 1. నెక్స్ట్ ఏం చేయాలి? డిజిట్ ఆఫ్ ద ఇయర్. ఇయర్ యొక్క కోడ్ ఎంత? 2006 అంట. 2000 జీరో అంటే 2000 నుంచి 2099 వరకు మనకి ఎంత కోడ్? 6. సో యాడ్ చేయండి టోటల్ 30 ప్లస్ 42 కదా. 2 యాడ్ చేస్తే దీనికి 30కి 6 12 యాడ్ చేస్తే 42 డివైడెడ్ బై 7. సో 0 అంటే మనకు ఆన్సర్. 0 అంటే కోడ్ ఏంటి? సండే కదా. సో సండే ఈజ్ అవర్ ఆన్సర్. సండే ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా మనం ఏదైనా డేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రోజు క్లాస్ ఉంటారు కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఏ డేట్ వచ్చిందో చెక్ చేయండి. మీ అమ్మగారిది మీ ఫాదర్ గారిది కూడా చెక్ చేయండి. చెక్ చేయడం వల్ల ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అవడం వల్ల ఎగ్జామ్లో త్వరగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఇచ్చారు. టుడే ఈజ్ మండే. నెక్స్ట్ ఆఫ్టర్ 61 days it will be. అంటే 61 రోజుల తర్వాత అది ఏ డే అవుతుంది అని చెప్పమంటున్నారు. సో దానికోసం నేనేం చేస్తానంటే మనకి 61 days అంటే వీక్స్ ఉన్నాయి కదా, 7తో డివైడ్ చేయండి. 61 ఎందుకు డివైడ్ చేయాలంటే మనకి ఆ డే ఏంటో తెలియదు కదా. సో దానికోసం 61 డివైడెడ్ బై 7 మనకి ఏమొస్తుంది? 56. 8 7 9 9 7 63. 8 7s 56. మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 4 5 యొక్క కోడ్ ఏంటి అంటే రిమైండర్ ఎంత వచ్చిందో అదే మన డే అవుతుంది. ఎంత? 5 కోడ్ ఆఫ్టర్ 5 కోడ్ అనేది ఏమవుతుంది మనకి? సండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. 0 1 2 3 4 5 5 6. సో 5 అనేది మనకి ఏమొచ్చింది? ఫ్రైడే. ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? దీని యొక్క ఆన్సర్ ఏంటంటే సాటర్డే.
8 after 61 days it will be Saturday is our answer. Next problem చూద్దాం. నెక్స్ట్ ఎలాంటి ఇస్తారంటే జాన్ 1/2007 మండే అయితే ఫోర్త్ ప్రాబ్లం మండే అయితే నెక్స్ట్ వాట్ డే ఆఫ్టర్ వీక్ lies on John 1/2018. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో మనకి ఫస్ట్ జనవరి 2017 అంటే ఈ 1 అనేది మండే వచ్చిందంట మండే. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫస్ట్ జాన్ 2008లో మనకి ఏ డే అంటే నెక్స్ట్ బర్త్డే ఫస్ట్ బర్త్డే మండే అయితే నెక్స్ట్ బర్త్డే ఏ రోజు వస్తుంది అది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే నేను దీన్ని డివైడెడ్ బై 4 చేయండి. లాస్ట్ 2 డిజిట్స్ ని డివైడెడ్ బై 4 చేస్తే నాకు 2 వస్తుంది. అంటే లీప్ ఇయర్ అంటే మనకి ఎన్ని డేస్ ఉంటాయి ఆడ్ డేస్ 2 డేస్ ఉంటాయి కదా. సో మండేకి 2 డేస్ యాడ్ చేయండి. అంటే మండే తర్వాత 2 డేస్ అంటే ట్యూస్డే వెడ్నెస్డే. మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు 2 డేస్ యాడ్ చేస్తే మండేకి వెడ్నెస్డే ఇస్ సో మన ఆన్సర్ ఏమవుతుంది డివైడ్ అవుతుంది కాబట్టి విచ్ ఈస్ ఆడ్. అంటే మనం ఇప్పుడు 1 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి మండేకి 1 డే యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ట్యూస్డే ఇస్ అవర్ ఆన్సర్. మంగళవారం అనేది మన యొక్క ఆన్సర్. అంటే తన యొక్క పుట్టినరోజు ఫస్ట్ మండే జరిగితే నెక్స్ట్ ఇయర్లో తన బర్త్డే ఏ రోజు వస్తుందంటే ట్యూస్డే అనేది వస్తుంది. సేమ్ ఇదే ప్రాబ్లం ఇంకో ఇయర్లో చూద్దాం. ఏంటంటే జాన్ 1/2018 అయ్యి ఫస్ట్ జాన్ 2018 ట్యూస్డే అయితే 1 జాన్ 2009 అనేది ఎప్పుడు అవుతుంది అని మనల్ని క్వశ్చన్ అడగారు. అంటే ఇది ట్యూస్డే అయినప్పుడు ఫస్ట్ జాన్ 2018 ట్యూస్డే అయినప్పుడు నెక్స్ట్ ఇయర్ 2009లో తన యొక్క బర్త్డే ఏ రోజు జరుపుకుంటాడు అని ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం లాస్ట్ డిజిట్ ని 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే ఇది డివిజిబుల్ అవ్వట్లేదు. సో మనకి ఇప్పుడు ఏం తెలుస్తుంది ఇది పేరు కాదని తెలిసింది. లీప్ ఇయర్ కాదని తెలిస్తే మనకి ఎన్ని డేస్ ఉంటాయి 2 ఎక్స్ట్రా డేస్ అనేది ఉంటాయి. సో 2 డేస్ ని యాడ్ చేస్తే ట్యూస్డే ప్లస్ 2 డేస్ యాడ్ చేస్తే వెడ్నెస్డే థర్స్డే. సో ఆన్సర్ ఏమవుతుంది థర్స్డే అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ డిజిట్ అనేది 4తో క్యాన్సిల్ అవునప్పుడు మనం ఏం చేస్తాం 2 డేస్ ని యాడ్ చేసుకుంటాం. ఒకవేళ క్యాన్సిల్ అయిపోయి అనుకోండి 1 డేని యాడ్ చేసుకుంటాం. సో ఈజీగా ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం త్రూ క్యాలెండర్ కోడ్స్ ద్వారా.
ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఒకటి మర్చిపోనండి, అదేంటంటే మన లాస్ట్ 2 డిజిట్స్ని ఏదైనా ఉన్నాయనుకోండి 4తో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 డిజిట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 400తో డివైడ్ చేయాలి. ఇక్కడ మీరు 4తో డివైడ్ చేశారనుకోండి ఏమొస్తుంది 16, 4 16. ఇంకా 20 ఉంటుంది 5 అంటే డివైడ్ అయిపోతుంది. కానీ 400తో డివైడ్ చేస్తే ఇది డివిజిబుల్ అవ్వదు. ఎందుకంటే 16 అంటే 4 16 కదా 4 ఇంకా ఎంత ఉంటుంది రిమైండర్ ఇంకా 300 అనేది మిగిలిపోతుంది. సో ఇదేంటి డివిజిబుల్ అవ్వట్లేదు. సో మనకి డివిజిబుల్ ఇలా సెంచరీస్ అంటే 2 జీరోస్ లాస్ట్ ఒక ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ 0 అయితే కంపల్సరీగా మనం 400తో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇలా ఉందనుకోండి దీన్ని 400తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ 1800లో ఉందనుకోండి దీన్ని కూడా 400తో డివైడ్ చేయాలి. డిజిట్స్లో లాస్ట్ మరి ఏదైనా సమ్ నెంబర్స్ లైక్ 1823 లేకపోతే 1942 ఇలా ఉంటే మనం లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తాం. సో ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.